వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. ఎమ్మెగనూరు వ్యవసాయ శాఖలో ఏసీబీ దాడులు, లంచం తీసుకుంటూ ఇద్దరు పట్టుబాటు. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఫర్టిలైజర్ షాపు లైసెన్స్ రెన్యువల్ కోసం 35,000 లంచం డిమాండ్ చేసిన అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ నరసింహులు, అనధికారిక కంప్యూటర్ ఆపరేటర్ మోహన్లను బుధవారం సాయంత్రం బాధితుడు రంగన్న గౌడ్ నుంచి 30,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దాడుల సమయంలో వారి వద్ద ఉన్న మరో 73,600 నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తంపై విచారణ కొనసాగుతుంది. కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగితే నిర్భయంగా ఏసీబీని సంప్రదించాలని ఏసీబీ డీఎస్పీ సోమన్న, సిఐ కృష్ణయ్య, రాజు, ప్రభాకర్ సిబ్బంది పాల్గొన్నారు. సోమన్న, నేను డిఎస్పీ ఏసీబీ కర్నూలు. మాకు నిన్నటి రోజు ఈ ఎమ్మెనూరు గ్రామస్తుడైన ఈడిగా రంగన్న గౌడ్, ఈయన మహాలక్ష్మి ట్రేడర్స్ నడుపుతున్నాడు. ఇక్కడ అంబేద్కర్ సర్కిల్లో ఉంది మహాలక్ష్మి ట్రేడర్స్. ఇతను వచ్చి మాకు ఫిర్యాదు చేసినాడు. ఇక్కడ వడ్డే నరసింహులు, ఏజ్ 30 years, తర్వాత వాళ్ళ తండ్రి పేరు వచ్చి భీముడు. ఈయన వచ్చి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసరు ఎమ్మెగనూరు. ఇతను 30,000 రూపాయలు, అంటే 35,000 టోటల్ 35,000 రూపాయలు డిమాండ్ చేసినాడు. ఎందుకంటే ఈయన ఫర్టిలైజర్ షాపు కాదు, ఫర్టిలైజర్ షాప్కి ఆల్రెడీ లైసెన్స్ ఇచ్చినాడు. తర్వాత దాంట్లో సీడ్స్ లైసెన్స్ కూడా ఇవ్వాలంట. సీడ్స్ లైసెన్స్ కోసము మా ఈరన్న గౌడ్ అప్లై చేసినాడు. అంటే రెన్యువల్ కాదు, కొత్త లైసెన్స్. ఎందుకంటే ఇంతకుముందు పాతది మొత్తం వెళ్ళిపోయి టైం అయిపోయింది. అయిపోయిన తర్వాత కొత్త లైసెన్స్ కోసం చేసుకోమని అంట. రెన్యువల్ టైం కూడా అయిపోయింది. దానికోసం అప్లై చేసినాడు ఈయన. అప్లై చేసి ఈయన దగ్గరికి వస్తే 35,000 లంచం డిమాండ్ చేసినాడు. 35,000 రూపాయలు నేను ఇచ్చుకోలేదన్నా, ఇవ్వాల్సిందని చెప్పినాడు. తర్వాత ఈరోజు 30,000 ఇస్తూ ఉంటే 5,000 మళ్ళీ ఇస్తామన్నాడు పని చేసిన తర్వాత. 30,000 ఇస్తూ ఉంటే ఈరోజు మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ డబ్బులు ఇచ్చేది వచ్చి ఈయన ఇన్స్ట్రక్షన్స్ మేరకు, వడ్డే నరసింహుల ఇన్స్ట్రక్షన్ మేరకు ఈయన ప్రైవేట్ పర్సన్ కనికి మన్మోహన్ అనే వ్యక్తి తీసుకున్నాడు. ఇది మొత్తం కెమికల్ టెస్ట్ చేసి ఇంకా మేము అరెస్ట్ చేసి వాళ్ళిద్దరిని ప్రొసీడింగ్స్ రాస్తున్నాం. ఇద్దరు దొరికినట్లే. ప్రైవేట్ పర్సన్ తీసుకున్నాడు. ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రైవేట్ పర్సన్ తీసుకున్నాడు. అంటే ఆల్రెడీ మేము దానికి రికార్డ్ చేసి ఉంటాం. మేము ఈయన రంగన్న గౌడ్ అడిగినది రికార్డ్ చేసినాము. ఆల్రెడీ మాకు కంప్లైంట్ ఇచ్చినారు కదా, ఆ కంప్లైంట్లో రికార్డ్ చేసినట్లు ఆయన ఎవిడెన్స్ మాకు చెప్పినాడు. ఆ ఎవిడెన్స్ మేరకు అరెస్ట్ చేస్తున్నాం. తర్వాత అన్అకౌంటెడ్ మనీ కూడా ఉంది. అన్అకౌంటెడ్ మనీ కూడా మోహన్ దగ్గర ఉంది, 73,600. అంటే ఇంకోటి ఇద్దరు ఈడే దొరికినారు. ప్రైవేట్ పర్సన్ కూడా ఎక్కడున్నాడు, మన ఆఫీస్లోనే ఉన్నాడు. ఆడే కుర్చీ ఉంది ఆయనకి. ప్రైవేట్ పర్సన్ అంటే పూర్తి ప్రైవేట్ కాదు, ఆయన పని చేస్తున్నాడు ఆఫీస్లో, సమ్ అనాథరైజ్డ్గా పని చేస్తున్నాడు. అది రైట్. ఓకే సార్.